కంది మండలం బేగంపేట గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రముఖ సంఘ సేవకులు సాయిగౌడ్ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఊరేగింపు మహోత్సవం వైభవంగా నిర్వహించారు. బోనాల పండుగ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, కొండలరెడ్డి, నరహరెడ్డి, శంకర్ గౌడ్, కృష్ణగౌడ్, మాజీ సర్పంచ్లు శ్రీనివాస్ గౌడ్, రాజేంద్ర నాయక్ మరియు బేగంపేట గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. బేగంపేట గ్రామంలో మరి ఆషాఢ మాసంలో జరుపుకునేటటువంటి సాంప్రదాయ ప్రకారం బోనాల పండుగ మరి ఈరోజు మరి జిల్లా నాయకులు బీఆర్ఎస్ సాయిగౌడ్ గారి ఆధ్వర్యంలో మరి ఘనంగా జరుపుకోవడం, మరి ఇట్టి బోనాల పండుగ ఉత్సవాలకు మమ్మల్ని ఆహ్వానించడం, మాతో పాటు మరి రాష్ట్ర నాయకులు బుచ్చిరెడ్డి గారు, నరహరెడ్డి గారు, అదేవిధంగా కంది ఎక్సర్పంచ్ శంకర్ గౌడ్ గారు, మరి బేగంపేట బీఆర్ఎస్ నాయకులు, మరి
బేగంపేట గ్రామస్తులు మహిళా మనుషులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ శుభ సందర్భంలో నిజంగా కూడా ఇక్కడికి వచ్చి మరి మేము ఒక గంట రైతుంది ఈ చిన్న గ్రామం అయినప్పటికీ మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మరి సాయగౌడ్ ఆధ్వర్యంలో ప్రతి పండుగ కూడా పెద్ద ఎత్తున చేయడం ప్రజలు సంతోషంగా ఉండాలనేటువంటి ఆయన మంచి నిర్ణయానికి మేము కూడా సంతోషం చెప్పుకుంటూ పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఆషాఢ మాసం బోనాల సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మరి ఉజ్జయిని బోనాలు ప్రారంభించగానే మరి రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో జరుపుకునే ఈ బోనాల పండుగ మరి కంది మండలంలోని బేగంపేట గ్రామంలో మా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సాయగౌడ్ గారి ఆధ్వర్యంలో మరి బోనాల పండుగ జరుపుకోవడం నిజంగా ఆనందదాయకం. గ్రామస్తులకి అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ పండుగ యొక్క ఉద్దేశం ఒకటే, అందరు ప్రజలు కూడా సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో బాగా ఉండాలని మరి ఆ తల్లి పోచమ్మ తల్లిని బోనాలతో ఊరేగించి బోనాలతో వారిని సేవించి అందరూ మంచిగా ఉండేటట్టు ఆశీర్వదించాలని కోరుకోవడం ఒక మంచి ఉద్దేశం. కంది మండలం బేగంపేట గ్రామంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రముఖ సంఘ సేవకులు మిత్రుడు సాయగౌడ్ గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున దాదాపు గత 10-15 ఏళ్ల నుంచి కూడా చిన్న గ్రామం అయినప్పటికీ ఈ గ్రామంలో ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో బోనాలు నిర్వహిస్తూ మా గ్రామమే కాదు ఈ మండల ప్రజలు, జిల్లా ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారు దీవించాలని చెప్పి బోనాలు సమర్పించుకొని మరి పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా అలా భాగస్వామ్యం చేసి మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను కూడా భాగస్వామ్యం చేస్తూ ముందుకు పోతున్నటువంటి సాయిగౌడ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నాతో పాటు మా సోదరుడు కొండరెడ్డి గారు, నర్రారెడ్డి గారు, కంది శంకర్ గౌడ్ గారు, మిగతా నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు, రమేష్ గారు, చిదురుప్ప మాజీ సర్పంచ్ నరసింహగౌడ్ గారు అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సుభిక్షంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి ముఖ్యంగా రైతులందరికీ కూడా ప్రతి రైతుకు సమన్యాయం జరిగే విధంగా పాలకులందరికీ కూడా జ్ఞానోదయం కలిగే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి రాజకీయాలు అయిపోయినాయి, ఎలక్షన్ అయిపోయినాయి కాబట్టి ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషంగా రైతులకు పంటలు మంచిగా వండే విధంగా వర్షాలు పడే విధంగా అమ్మవారు ఆశీస్సులు ఉండాలి. పోచమ్మ తల్లి జాతర పండుగ మరి మేము గ్రామంలో కూడా 21 సంవత్సరాలు కూడా జరుపుకుంటున్నాం. మరి ఈరోజు మా గ్రామానికి ఇచ్చేసినటువంటి మార్పులు మా అప్పులు రెడ్డి గారు, కొండరెడ్డి గారు, నర్రారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, మరి శంకర్గౌడ్ గారు వీళ్ళందరూ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజే కాకుండా ప్రతి సంవత్సరం మా గ్రామ పెద్దల సహకారంతో, మా కార్యకర్తల సహకారంతో మరియు మా మిత్రుల సహకారంతో ఈరోజు ఈ ఆషాఢ మాసం జరుపుకునే బోనాల పండుగ మరి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నందుకు మా గ్రామ కార్యకర్తలకు కానీ పెద్దలకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు గ్రామానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పోచమ్మ తల్లి అనుగ్రహం ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ బేగంపేట్ బోనాల పండుగ మా బేగంపేట్ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తూ ఆషాఢ మాసంలో మేము జాతర వైభోగంగా మంచిగా అందరూ అన్నదమ్ములుగా కలిసి బోనాల పండుగ అనేది అందరు కలిసి తీసుకుంటాం కాబట్టి అందరికీ ప్రజలకు, నా బేగంపేట్ ప్రజలకు, తాండా ప్రజలకు, చిరుప ప్రజలకు కోరుకుంటున్నాను. మంచిగా ఘనంగా అందరు బయట ఉన్న చుట్టాలతోనే అందరితోనే మంచిగా ఘనంగా మేము తీసుకుంటాం కాబట్టి అమ్మవారు ఆశీర్వాదం ఉండాలి, రైతులకు అందరికీ మంచి ఉండాలని కోరుకుంటూ సెలవు.